బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్కారం. ఆండాళ్ తిరువలిగలే శరణు. జై శ్రీకృష్ణ. 20వ పాసురం. 20వ పాసురంలో 33 కోట్ల దేవతలను స్మరిస్తారు గోపికలు. ఎంతో అద్భుతంగా వర్ణన చేస్తారు. మరి ఈ 33 కోట్ల మంది దేవతలకు ఏ ఆపద రాకుండా యుద్ధభూమిలో ముందుగా నీవే నిలిచి శత్రువులకు భయం కలిగించే బలశాలి మేల్కొనవయ్యా కృష్ణ అంటూ ప్రార్థిస్తారు. అలాగే ఆశ్రితుల శత్రువులను నీ శత్రువులుగా భావించి వారికి భయం కలిగించే బలశాలి మేల్కొలుము, నిర్మలమైన శరీరం కలవాడా మేల్కొనుము అంటూ కూడా మృదు స్వభావము కలవాడా, వక్ర స్వభావము లేనివాడా, రక్షణ స్వభావము కలిగినవాడా, నీకై మేము వచ్చాము కృష్ణ మేల్కొనవయ్యా అంటూ కూడా ఎంతో చక్కగా కృష్ణుని గుణగణాలను కూడా కీర్తిస్తూ ఉంటారు 20వ పాసురంలో. అలాగే మన నీలమ్మను కూడా అపోపోపోపో ఏమైనా వర్ణిస్తారా? బంగారు కలసాల వంటి స్తనములు కలిగినదానా, దొండపండు వంటి పెదాలు కలిగినదానా, లేత మల్లెతీగ వంటి నడుము, సన్నని నడుము కలిగిన దానా, కృష్ణుణ్ణి మాకు పంపమ్మ, మేమందరం కూడా కృష్ణుడితో కలిసి స్నానం చేయాలి, శ్రీకృష్ణ సమాగమం కోసం మేము వచ్చాం, మాకు వాద్యం ఇస్తా అన్నాడు, కృష్ణుడితో స్నానం చేయాలి, మాకు చక్కగా వీచటానికి ఒక విసనకర్ర, చూసుకోవటానికి ఒక అద్దము ఇచ్చి కృష్ణుని మాకు పంపమ్మ, ఆ విరహం కొద్ది క్షణాలైనా మాకు నీ ప్రియుణ్ణి నీ కృష్ణుణ్ణి మాకు అందియవా, కృష్ణుడి కోసం వచ్చాం మేము అంటూ కూడా గోపికలంతా కూడా ఆ నీలాదేవిని అలాగే కృష్ణ పరమాత్మని కూడా స్తుతిస్తూ ఉంటారు. మేము నీ కోసం వచ్చాము కృష్ణ, పొద్దున్నే తెల్లవారుజామునే లేచి చన్నీళ్ళ స్నానం చేసి అందరినీ మేల్కొల్పి అందరము కూడా సమిష్టిగా సామూహికంగా అందరము ఒకటే భావనతోటి పరిశుద్ధమైన హృదయంతో నీ దగ్గరికి వచ్చాము అంటారు. వారి ఆకాంక్ష ఏంటి? కృష్ణ సమాగమం అన్నమాట. అంటే ఏంటి? పరమాత్మలో లీనమవ్వటం, పరమాత్మ అందించే ఆ వాద్యాన్ని వారు ఆస్వాదించటం. ఎంత చక్కటి భావన అంటే ప్రతి ఒక్కరికి అటువంటి భావన ఉండాలి, అటువంటి పరితాపం ఉండాలి. ఆ విరహ వేదన అసలు వాళ్ళు ఎంత తెలుసా, ఇక్కడ అమ్మ నాన్న అంటే ఎవరు? కృష్ణ నీలాదేవి అంటే ఏంటి? వారిద్దరూ ఒక దగ్గర ఉన్నప్పటికీ కొంచెం నీ ప్రియుని నీ కృష్ణుడిని మాకు పంపమ్మా అంటూ కూడా గోపికలంతా ఎంతో చక్కగా వేడుకుంటూ ఉంటారు. అయితే ఈ 20వ పాసురంలో ఉన్న అర్థాలు అంతరార్థాలు ఏంటంటే, ఇక్కడ 33 కోట్ల దేవతలను వీరు స్మరిస్తారు అన్నమాట. మనందరికీ తెలుసు 33 కోట్ల దేవతలు అంటే 33 కోట్లు అంటే సంఖ్యాపరంగా అని అనుకుంటారు. ఏంటి 33 crores అని. అది కాదు. ఏకాదశ రుద్రులు, అష్టవసువులు, ద్వాదశ ఆదిత్యులు, అశ్విని దేవతలు, వీళ్ళు 33 కోట్లు. ఇక్కడ కోట్లు అంటే ఏంటంటే విభాగం అన్నమాట. అంటే ఒక్కొక్క విభాగం ఒక్కొక్క గ్రూప్ అన్నమాట. అంటే ఏంటి? అశ్విని దేవతలు, ఆదిత్యులు, ద్వాదశాదిత్యులు, ఏకాదశ రుద్రులు, అష్టవసువులు వీళ్ళనమాట. అంటే ఈ గ్రూప్స్కి వీళ్ళకి ఏ ఆపద రాకుండా ముందుగా నీవు నిలుస్తావు కదా. అంత బలిష్ఠుడివి, బలశాలివి, మరి నీకెంత మంచి స్వభావం ఉంది స్వామి, అసలు వక్ర స్వభావమే లేదు. అంటే ఏంటి? ఇక్కడ ఆండాళ్ తల్లి ఏం చెప్తుంది అని అంటే, మనం కూడా ప్రతి ఒక్క యుద్ధం చేసే క్రమంలో అంత బలశాలిగా ఉండాలి. అంటే ఏంటి? ఒక ఆత్మస్థైర్యంతో ఉండాలి అని. ఇంకోటి ఏంటి? మనం ఎప్పుడు కూడా వక్ర స్వభావం మనకు ఉండకూడదు అని ఇక్కడ ఆండాళ్ తల్లి సూచిస్తుంది అనమాట. ఇప్పుడు లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి చేస్తే అది ఫలించదనమాట. ఎప్పుడు కూడా ఫేర్గా ఉండాలి. తర్వాత ఏంటి అని అంటే, ఆశ్రితుల శత్రువులను కూడా నీ శత్రువులుగా భావించావు. అంటే ఇప్పుడు ఏంటి? మనల్ని ఎవరన్నా ఆశ్రయించారనుకోండి, వారి శత్రువులను కూడా నీ శత్రువుగా భావించాలి. ఇప్పుడు ఉదాహరణకు మనం గమనిస్తే కూడా హనుమంతుణ్ణి ఒకరు వచ్చి శరణు వేడతాడనమాట. అతడు రాముడితో బాగా మాట ఇచ్చి పరిగెత్తుకుని వచ్చి ఆంజనేయ స్వామిని వేడతాడు. ఇక్కడ ఆంజనేయ స్వామి ఏంటి? ముందు జరిగిన విషయం తెలుసుకోకుండా అభయం ఇచ్చేస్తాడు, నేను నీకు రక్ష అని. మరి ఆ తర్వాత రామరావణ యుద్ధంలో రామనామమే గెలుస్తుంది. కానీ అదంతా వేరే కదా. ఏది ఏమైనప్పటికంటే నిన్నెవరైతే ఆశ్రయిస్తారో వారి శత్రువులు కూడా నీ శత్రువులు, వారి మిత్రులు కూడా నీ మిత్రులు. అంటే ఇలాంటి స్వభావము, ఇలాంటి క్యారెక్టర్స్ మనల్ని ఇప్పుడు ఎవరైనా ఆశ్రయించారనుకోండి, వారి మిత్రులు మనకు మిత్రులు, వారి శత్రువులు మనకు శత్రువులు. అంటే వారిని రక్షణగా మనం అలా నిలబడాలి అని చెప్పి ఆండాళ్ తల్లి మనకి ఈ పాసురంలో సూచిస్తూ ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ ఎటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి? యుద్ధంలో కూడా బలశాలిగా, వీరుడుగా, శూరుడుగా ఉండాలి.
తర్వాత ఏ స్వభావం ఎలా ఉండాలి, వక్ర స్వభావం ఉండకూడదు, రక్షణ స్వభావమే ఉండాలి. ఇప్పుడు మనం ఇంకొకరికి రక్షణ కల్పించామనుకోండి, మనల్ని రక్షిస్తాడు ఆ పైవాడు, గొడుగు పడతాడు. అది మనకు కనిపించదు, మనం అనుకుంటాం అర్రే దేవుళ్ళ వచ్చావయ్యా ఈ సమయానికి అని మనం అంటూ ఉంటాం. ఏదైనా సందర్భంలో మనకు ఏదైనా హెల్ప్ దొరికినప్పుడు అదేంటి మనం ఎప్పుడో ఎక్కడో ఎవరికో ఏదో సహాయం చేసే ఉంటాం, మనకు తెలియదు, గుర్తుండదు. అందుకని ఒక రక్షణ స్వభావం కలవాడా అని స్వామివారిని కీర్తిస్తారు. అంటే ఏంటి, ఇక్కడ ఆండాళ్ తల్లి వీరందరికీ గోపికలందరికీ కూడా ఇండైరెక్ట్గా సూచిస్తూ ఉంటుందన్నమాట ఎటువంటి స్వభావం ఉండాలి అని చెప్పి. అలాగే పరమాత్ముని కీర్తిస్తున్నాము గుణగణాలు అని అంటే ఆ గుణాలు మనలో పెంపొందించుకోవాలి కదా. అంటే 33 కోట్ల దేవతలకు కూడా నీవు రక్షణగా ముందు నిలిచావు, వారికి ఎటువంటి భయం లేకుండా నీవు అండగా నిలిచావు, బలశాలి ఆశ్రిత జనరక్షక అంటూ కూడా ఎంత బాగా కీర్తిస్తారండి అసలు ఆ గోపికలంతా కూడా. కృష్ణుడి మనసు ఇలా కరిగిపోతూ ఉంటుందన్నమాట. కానీ రాడే బయటికి, మేము ఎంత పిలుస్తున్నాము కృష్ణ, తొందరగా మేల్కొని కృష్ణ, రా కృష్ణ, నీతో కలిసి స్నానం చేయటానికి శ్రీకృష్ణ సమాగమం కోరి మేమంతా వచ్చాము కృష్ణ అంటారు. సరే ఎంతకు లేవట్లేదు, అమ్మనైనా కీర్తిద్దాం అంటూ కూడా అప్పుడు నీలాదేవిని వీళ్ళంతా ఎంత బాగా కీర్తిస్తారు తెలుసా. చక్కగా దొండపండు వంటి పెదాలు, మల్లె తీగ వంటి నడుము ఉన్నది, కలశాల వంటి స్తనాలు కలిగింది, ఒక పరిపూర్ణురాల లక్ష్మీ స్వభావము కలగర. ఇక్కడ ఏంటి అని అంటే లక్ష్మీనారాయణులు అన్నమాట. నారాయణుడు అంటే నారం అంటే ఏంటంటే సర్వవ్యాపకత్వము అన్నమాట. లక్ష్మి అని అంటే ఏంటంటే ధనమూలమిదం జగత్ అంటే ఏంటి, సర్వము వ్యాపకమైన ఈ ప్రపంచంలో ఆనందం ఎక్కడుంటుందో అదే లక్ష్మీదేవి అన్నమాట. ఒక పరిపూర్ణమైన వ్యక్తి దగ్గర ఎప్పుడూ ఆనందం ఉంటుందన్నమాట. అటువంటి ఆనందాన్ని, అటువంటి స్వభావాన్ని మనం సొంతం చేసుకోవాలి. ఇక్కడ నీలాదేవిని ఓ పరిపూర్ణురాలా అని ఎంత చక్కగా సంబోధిస్తారు అని అంటే ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క స్త్రీ కూడా ముఖ్యంగా ఒక పరిపూర్ణత్వం అంటే నిండు కలశంతో కూడా పోల్చారనమాట. ఇప్పుడు కలశస్య ముఖ్య విష్ణు కంఠే రుద్రసుమస్త మూల తత్రస్థిత బ్రహ్మ మధ్య మాతృకరాశత అని అంటారు. మళ్ళీ ఆ కలశంలో కూడా గంగే చమ్నే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురుమని అంటుంటారు. అంటే ఏంటి, ఒక కలశంలో సమస్త దేవతలు, సమస్త నదులు అన్నీ ఉంటాయన్నమాట. అంటే ఈ కలశంతో పోల్చారు అని అంటే ఏంటి, సమస్త ప్రకృతిలోని సంపద అంతా కూడా నీ లోపలే ఉంది, ప్రతిరూపమైన వంటి వారు లక్ష్మీ స్వరూపం అంటూ కూడా భావిస్తూ ఉంటారు. అలాగే కదా ప్రతి ఇంటికి కూడా ఇల్లాలు లక్ష్మీ స్వరూపం అని అంటూ ఉంటారు. అటువంటి సుగుణాలు కలిగిన ఓ లలన, నీ ప్రియుడిని మాకు కొంచెం పంపవా, మేము చక్కగా కృష్ణుడితో కలిసి స్నానం చేస్తాం, మాకు చక్కగా చూసుకోవటానికి ఒక అద్దము, విసురుకోవటానికి ఒక విసనకర్ర కూడా ఇయ్యవా అని అంటారు. అరే నీలాదేవి విస్తుపోతుంది. అసలు ఇంతకీ ఈ 2 వస్తువులే ఎందుకు అడిగారు అని అంటే, అద్దము అంటే ఏంటి, మనకు ప్రతిబింబం కనిపిస్తూ ఉంటుంది. అంటే ఏంటి, ఒక ఆత్మజ్ఞానం కలుగుతుంది. అంటే కృష్ణుల్లో సమాగమం చేరటానికి వెళ్ళిన ఈ గోపికలకు ఒక చక్కటి ఆత్మజ్ఞానం అన్నమాట. అలాగే విసనకర్ర అన్నమాట. అంటే ఏంటి, అహంకార మమకారాలు అన్నమాట. అంటే ఈ విసనకర్ర ఎందుకు వీస్తామని అంటే ఏ చెడు గాలి కూడా, ఏ చెడు ధోరణి కూడా వీరిని దరి చేరకుండా అన్నమాట. వీరంతా ఏంటి, ఒక చక్కటి స్వభావంతో వచ్చారు కృష్ణుడిని చేరటానికి. వేరే ఏ గాలి ఏది కూడా వీరిని తాకకుండా ఆ చక్కగా విసనకర్రతోటి వాటన్నిటినీ కూడా పారద్రోలుతో ఎంతో చక్కగా ఆత్మజ్ఞానంతో, పరిపూర్ణమైన స్వభావంతో, నిర్మలమైన మనసుతో ఆ శ్రీకృష్ణ సమాగమం కోరి వచ్చిన ఆ గోపికలు, వారి హృదయంలో ఉన్న అంతరార్థం, లక్ష్మీనారాయణుల వర్ణన ఈ 20వ పాశ్రంలో, అలాగే 33 కోట్ల దేవతలకు సంబంధించి అద్భుతమైన వర్ణన ఉంది. నిజంగా ఒక్కొక్క పాశ్రాన్ని మనం శ్రవణ చేస్తూ ఉంటే అలౌకికమైన ఆనందం కలుగుతుంది. ఇది ఇందులోని అంతరార్థం. స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.